యూకేలో అంత ట్రాన్స్పరెంట్గా ఉంది అని చెప్పి పాడ్కాస్ట్లో చెప్పావు కదా. ఇక్కడ నేను చెప్పలేదు సార్, అక్కడ విజయ్ మాల్యా గారు చెప్పారు కదా. అదే అంటున్నా, ఇండియాలో ఉండే కోర్ట్స్ లాగా యూకే కోర్ట్స్ ఉండవు, అక్కడ నిజాయితీగా ఉంటుంది, జడ్జిలు మంచిగా ఉంటారు అని అన్నావు కదా. మరి మీడియా కూడా బాగుంటుంది కదా అక్కడ. అక్కడే అప్పుడు పోడ్కాస్ట్ చేశారు, ఇవన్నీ బయట పెట్టారు. గవర్నమెంట్ కూడా ఇతన్ని తప్పు అంది కదా సార్. బిజినెస్ చేద్దామని ఒకడు వచ్చాడు, బట్ లాస్ట్ హీఈస్ ఎండింగ్ అప్ ఇన్ సమ్ క్రాప్. నేను 100 కోట్లు సంపాదించి నెక్స్ట్ ఇయర్ 200 కోట్లకి సంపాదించుకోవాలని చూసుకుంటాను కానీ నేను వెళ్ళి ఒక ఫ్రాడ్లో కూర్చోవాలి, లేదా నేను దేశం వదిలి పారిపోవాలని ఏ బిజినెస్ మ్యాన్ అనుకోడు, తెలివి ఉన్న ఎవడు అనుకోడు. కానీ వాడు వెళ్ళిపోతున్నాడు అంటే సంథింగ్ రియల్లీ బ్యాడ్ ఇన్ అవర్ సిస్టమ్ అని నేను అంటాను. గవర్నమెంట్ ఫోకస్ షుడ్ బి ఆన్ ఫ్యూ థింగ్స్: హెల్త్, ఎడ్యుకేషన్, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిఫెన్స్, ఫారెన్ రిలేషన్స్. స్టీల్ ఎందుకు తయారు చేయాలండి గవర్నమెంట్? బిస్కెట్లు ఎందుకు తయారు చేయాలి గవర్నమెంట్? చెప్పులు ఎందుకు తయారు చేయాలి గవర్నమెంట్? మీరు విద్యని ప్రైవేటీకరణ కాకుండా ఆపాలి, కానీ వేరేవన్నీ ఆపుతూ ఉన్నారు. గవర్నమెంట్ ఫోకస్ అనేది ప్రజలకు కావాల్సిన విషయాల మీద మాత్రమే ఉండాలి, మిగతా అవన్నీ కూడాను ఫ్రీ మార్కెట్ ఇచ్చేసి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. నేను మీ దినేష్. అండ్ ఈరోజు వీఆర్ హ్యావింగ్ ఎ డిస్కషన్ ఆన్ హౌ టు ప్రిపేర్ యూపీఎస్సీ. యూపీఎస్సీలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, అండ్ కొత్తగా యూపీఎస్సీకి వచ్చే వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. సతీష్ గారు, యూ మైట్ హావ్ సీన్ దట్ రాజ్ శర్మని పాడ్కాస్ట్ విత్ విజయ్ మాల్యా. ఆ పాడ్కాస్ట్ చూస్తే ఇంకొక యాంగిల్ ఆఫ్ విజయ్ మాల్యా, ఇప్పటివరకు దేశద్రోహి లేకపోతే ఫైనాన్షియల్ ఫ్రాడ్ అన్న యాంగిల్ నుంచి హీ మేడ్ టు ద హోల్ వరల్డ్, హోల్ ఇండియా. అరే నేను కాదురా బై, ఇండియన్ సిస్టమే అలా ఉంది, మీరందరూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూపర్ అంటున్నారు, కానీ ఎన్నో దానిలో ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కొంతమందికి ఈజీ అవుతుంది, ఇన్వెస్టర్స్కి కాదు, మేము ఇచ్చుకోవాల్సింది ఇచ్చినట్టు చాలా ఉంటాయి అని చాలా అంటే వేగ్గా చెప్పాడని చెప్పను. బట్ ఐ ఫీల్ లైక్ నిజమే కదా, ఎంత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవుతున్నా కదా, ఇవ్వాల్సింది ఇవ్వకుంటే ఎంత పెద్ద క్యాపిటలిస్ట్కైనా ఎంత పెద్ద సోషలిస్ట్ దేశంలో అయినా సర్వే అవ్వలేమనిపించింది. సో డూ యూ థింక్ అతను చెప్పిన ఆ పాడ్కాస్ట్, మొత్తం పాడ్కాస్ట్ నిజమా అబద్ధం అని చెప్పను, బట్ ఆ పర్టికులర్ పాయింట్, నేను ఎంత గొప్పనైనా నాకు ఎంత బిజినెస్ ఉన్నా నేను కూడా ఇవ్వాల్సిందే అన్నారు. అది టాప్ లెవెల్ అఫీషియల్స్ కాదు, నార్మల్ మిడ్ లెవెల్ అఫీషియల్స్ కూడా దే విల్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఎవ్రీడే ఫ్రమ్ మీ. సో డూ యూ థింక్ మన సిస్టంలో నిజంగా అలా ఉందంటారా? అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, ఇది ఎంకరేజ్ చేస్తున్నట్టు అనుకోకండి. అర్థశాస్త్రాలు కౌటిల్యుడు అర్థశాస్త్రాలు రాసేటప్పుడు ఆయన ఏమన్నాడంటే, కరప్షన్ మేక్స్ అడ్మినిస్ట్రేషన్ ఈజీ అని అన్నాడు. అంటే ఇది 3000 సంవత్సరాల కిందే కరప్షన్ అనేది అడ్మినిస్ట్రేషన్ ఈజీ అవుతుంది, ఈజీగా చేస్తుంది అని చెప్పాడంటే ఒకసారి ఆలోచించాడు. ఆయన చెప్తూ ఇంకో మాట కూడా అన్నాడు, ఏమన్నాడు తెలుసా? కరప్షన్ ఈజ్ లైక్ ఎ ఫిష్ ఇన్ ద వాటర్ వేర్ ఫిష్ వాటర్ తీసుకోకుండా ఎలా ఉండలేదో అలానే బ్యూరోక్రాట్ కూడా ఉండలేడు అని చెప్పాడు. అంటే మన ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ మీరు అనేది అందరూ అఫ్కోర్స్ అందరూ కాదనుకోండి, బట్ రెడ్ బ్యూరోక్రటిజం, రెడ్ టేపిజం రెండు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటారు కదా. అంటే రెడ్ కార్పెట్ వేసి విల్ అట్రాక్ట్ ఇన్వెస్టర్స్, రండి మా దేశానికి రండి, ఇన్వెస్ట్ చేయండి అంటారు. ఇన్వెస్ట్ చేసేటప్పుడేమో 100 కండిషన్స్ పెడతాం. ఎంత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎవరు వచ్చినా సరే ఇండియా సూపర్ కంట్రీ, ఎస్ వీఆర్ సూపర్ కంట్రీ, వీ లవ్ ఇన్వెస్ట్మెంట్స్, మనం క్యాపిటలిజం సైడ్ వెళ్తున్నాము. తను బెయిల్అవుట్ అవ్వడానికి కూడా ఇక్కడ బ్యూరోక్రటిక్ సిస్టమే, ఇక్కడ బ్యూరోక్రేట్సే కారణం. తను బెయిల్అవుట్ అవ్వడానికి కూడా ఇక్కడ సిస్టమే కారణం, ఇక్కడ ఎకనామిక్ సిస్టమే కారణం. ఇక్కడ సిస్టమ్ బాగుంటే నేను బాగుండేవాడిని కదా, నాతో పాటు కొన్ని వేల ఎంప్లాయీస్ బాగుండేవాళ్ళు కదా, నేను ఇంకా ఇండియాకి ట్యాక్స్ కట్టేవాడిని కదా, ట్యాక్స్ సిస్టంలో వచ్చేవాళ్ళు కదా, నాలాగా ఎంతోమంది బయటకు వచ్చేసారు. తప్పు మా ఒక్కడిది ఎందుకు ఉంటుంది? తప్పు సిస్టమ్ది కూడా ఉంది. ఇండియాలో ఉన్న బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, లేకపోతే పొలిటీషియన్స్, వాళ్ళ తప్పు వాళ్ళది, మాది కాదు, మేము బలవుతున్నామని చెప్పాడు సార్. అవును, కరెక్టే. కానీ ఒక పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరైతే విజయ్ మాల్యా గారి పాడ్కాస్ట్ వింటూ ఉన్నారో వాళ్ళందరూ 10 years బ్యాక్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని ఆలోచించారు. 2013లో జరిగిన ఇన్సిడెంట్ అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు జరిగాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇండియా చాలా ముందుకెళ్ళింది. మనం ఆ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ నుంచి లేదా బ్యూరోక్రటిక్స్ నుంచి బయటకు వస్తూ ఉన్నాం. సో ఇప్పుడు చూసుకుంటే ఫ్రీ మార్కెట్ దిశగా వెళ్ళాం. ఈ ఫ్రీ మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా పనిచేస్తోంది. ఈవెన్ ఎలా అయితే ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ సిస్టమ్ని ఫాలో అవుతున్నారో సర్వీస్ చేయడానికి, సో ప్రైవేట్లో ఉండే అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ కానీ సిస్టమ్ని కానీ గవర్నమెంట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వెన్ వరల్డ్ లేదా ఇండియా పర్టికులర్గా ఈ ఐటీ ఎప్పుడైతే డెవలప్ అయిందో 2015లో మనకి డిజిటల్ ఇండియా అని ప్రోగ్రామ్ తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు ఇన్ గవర్నమెంట్. ఆ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఈజ్ అ రెవల్యూషనరీ థింగ్. ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ట్రాన్స్పరెంట్. ఇంత ట్రాన్స్పరెంట్ సిస్టంలో ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది పనిచేస్తూ ఉంది. డీబీటీ చూసారా మీరు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, లేదా ట్యాక్స్ కలెక్షన్స్, జిఎస్టీ ట్యాక్స్ కలెక్షన్స్ అన్నీ కూడాను ఆన్లైన్లో అవుతున్నాయి.
కానీ ఎంత ఆన్లైన్లో అయినా కూడా సో డూ థింక్ ఎవ్రీ ఆన్లైన్ ఈజ్ సూపర్ ట్రాన్స్పరెంట్? ఏదైనా 100% ఎఫిషియన్సీ రీచ్ అవ్వటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబులే కదా. మనకి ఉన్న హర్డిల్స్ అన్నిటిని క్రాస్ చేసుకుంటే మేబీ ఇంత ఎఫిషియన్సీ వరకు 90% ఎఫిషియన్సీ టార్గెట్ చేసుకుంటే 80% ఎఫిషియన్సీ వరకు పడతాం. ఆ 20-10 అనేది కరప్షన్ అంటున్నారా మీరు? కాదు, ఇక్కడ మేబీ హ్యూమన్లీ నాట్ పాసిబుల్ అంటున్నారు. ఇక్కడ మనము ప్రాబ్లం అవుతుంది ఏంటంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, డిజిటల్ లిటరసీ ప్రాబ్లంగా ఉంది, డిజిటల్ పైరసీ ఒక ప్రాబ్లంగా ఉంది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే దిశలో లాస్ట్ 1 decade నుంచి ఇప్పుడు వీఆర్ ఫోకసింగ్ ఆన్ డిజిటల్ ప్రైవసీ లేదా ఈ సైబర్ క్రైమ్ అండ్ డిజిటల్ లిటరసీ కూడా. చాలామందికి తెలియదు అసలు భీమ్ అనే ఎవరైనా కలలు కన్నారా అండి? ఒక ఆటో డ్రైవరు చదువు రాని వ్యక్తి ఒక యాప్ యూజ్ చేసుకొని ఫోన్ యూజ్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ పెట్టుకొని ఇంత సంపాదిస్తాడని ఎవరైనా మీరు అనుకున్నారా ఒక 10 ఏళ్ల కింద? ఇప్పుడు అవుతుంది కదా. ఆటో డ్రైవర్ సైకిల్ మీద మ్యాంగోస్ అమ్మే అతని దగ్గర కూడా యూపీఐ ఉంది ఈ రోజు. ఎగ్జాక్ట్లీ. వీ నెవర్ డ్రెమ్ట్ ఆఫ్ ఇట్, వీ నెవర్ ఈవెన్ ఇమాజిన్ ఇట్ కదా. అసలు మనం ఎప్పుడైనా కానీ ఈ రోజు ఇక్కడ వరకు వచ్చాం కదా. సో విజయ్ మాల్యా ఇస్ రాంగ్. సో హీ సెడ్ డిజిటల్ ఇండియా, డిజిటల్ క్లైమేట్ ఇండియాలో ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది, ఇవన్నీ లేవు అని చెప్పాడు. ఈజ్ కరెక్ట్ ఇన్ 2010 or 13. Yes, 2010-13 మధ్యలో ఈజ్ కరెక్ట్. సో దట్ విజయ్ మాల్యా ఈజ్ రాంగ్. ఈజ్ నాట్ ఇన్ ఇండియా టు విట్నెస్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్, కరెక్ట్. అరే తను ఎప్పుడో దేశం వదిలి పారిపోయాడు. తను ఇప్పుడు ఏం బ్లేమ్ చేస్తున్నాడు? అరే ఇండియాలో అంత చక్కగా లేదురా, మీరు ఇంకా మార్చుకోవాలి, మీరు చక్కగా లేదు కాబట్టి నేను పారిపోయాను, డబ్బులు తీసుకొని పారిపోయాను, నాతో పాటు 6,000 కోట్లు అన్నారు, ఆ 9,000 కోట్లు 6,000 కోట్లు మళ్ళీ చూద్దాం. బట్ 9,000 కోట్లు అనుకుందాం ప్రస్తుతానికి, వెళ్ళిపోయారు. బట్ వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ అప్పట్లో ఇండియా అట్లే ఉండే, ఇప్పుడు మారింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర డిజిటల్ పేమెంట్ ఉంది. అప్పట్లాగా బుక్స్ లో రికార్డులు పెట్టుకొని అది ఎప్పుడో 3 నెలలకు 4 నెలలకు వెరిఫై చేసుకోవడం, అప్పటికి స్కామ్ బయటపడడం, అప్పటికి మూవీలో చూపించినట్టు ఎప్పుడో 4 నెలల తర్వాత 6 నెలల తర్వాత చూసుకున్నట్టు కాకుండా ఎప్పుడు ట్రాన్సాక్షన్ నెక్స్ట్ సెకండ్స్ తెలిసిపోతుంది కాబట్టి ఫ్రాడ్ జరగదు అని అంటున్నారు. కానీ జరిగే ఫ్రాడ్లన్నీ ఒకప్పుడు ఏంటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ని మోసం చేసేవాళ్ళు, ప్రజల్ని మోసం చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజల్ని మోసం చేసుకుంటున్నారు. ఎక్కడో బీహార్లోనో లేకపోతే యూపీలోనో ఒక జమ్తారా లాంటి ప్లేసెస్ లో కూర్చొని నీ డబ్బు నా డబ్బు మీ డబ్బు తీసుకుంటున్నారు. సో ఫ్రాడ్ ఒకడు చేసేవాడు, ఇప్పుడు ఫ్రాడ్ ప్రజలకే చేసుకుంటున్నారు. సో ఈజ్ ఇట్ వాట్ డిజిటల్ ఇండియా వీఆర్ ఎక్స్పెక్టింగ్? నో, అదే అంటున్నాను నేను మళ్ళీ. ఇప్పుడు ఇండియా షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ సైబర్ క్రైమ్ ఎరాడికేషన్. నేను ఇంకోటి చెప్పనా మీకు, ఈ పాడ్కాస్ట్ ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా, మీరు ఎంత అవేర్నెస్ స్ప్రెడ్ చేసినా రైట్, క్రైమ్ చేసేవాడు ముఖ్యంగా సైబర్ క్రైమ్ చేసేవాడికి ఎలా చేస్తాడు? అల్టిమేట్లీ అది ఆపాలి అని అంటే మనకే అవేర్నెస్ ఉండాలి. క్రైమ్ జరగకుండా మాత్రం ఏ ఫోను ఉండదు. సో మనం క్రైమ్ అంటే సైబర్ క్రైమ్ అవుతుంది, మన ఫోన్ హ్యాక్ అయింది అని తెలిసినప్పుడు ఏం చెయ్యాలి అనేది కూడా గవర్నమెంట్ అండ్ ఎన్జిఓస్, సివిల్ సొసైటీ స్టెప్ తీసుకొని అందరినీ అవేర్ చేయాలి. నేనేం చెప్తానంటే ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా మీ ఫోన్ హ్యాక్ అయింది అని మీకు అనిపిస్తే ద ఫస్ట్ థింగ్ ఎవ్రీ వన్ షుడ్ డూ ఈస్ పుట్ యువర్ ఫోన్ ఇన్ ఫ్లైట్ మోడ్. వాడికి ఓటీపీ రాకుండా చూసుకోండి, ఓటీపీ ఫోన్లో రాకుండా చూసుకోండి. మీరు వైఫై ఆన్ ఉన్నా పర్లేదు, మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టేసేయండి, ఒక వన్ డేకి అలా పెట్టేసేయండి. దట్ ఈస్ అ ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ. ఇది అందరికీ చెప్పాలి రైట్. ఓటీపీ రాకపోతే వాడు ఏం చేయలేడుగా. ఓటీపీ ఎప్పుడు వస్తుంది? సిగ్నల్ ఉన్నప్పుడు. సో మనిషికి ఆశ ఉంటుంది కదా, ఈ లింక్ క్లిక్ చేస్తే నీకు 100 కోట్లు వస్తాయి, లేకపోతే 100 రూపాయలు వస్తాయన్నా 100 కోట్లు వస్తాయని ప్రతిదానికి సివిలైజేషన్ ఆశతోనే ముందుకెళ్తుంది. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. సో సివిలైజేషన్ ఆపమని మీరు ఎట్లా చెప్తారు? చెప్పొద్దంట చెప్తున్నారా? సో మోసపోకుండా జాగ్రత్త పడమని చెప్తున్నాను నేను. అండ్ వన్ మోర్ థింగ్, ఆ పాడ్కాస్ట్లో నేను గమనించింది, హీ సెడ్ నాకు మల్టిపుల్ సెటిల్మెంట్ క్లెయిమ్స్ వచ్చాయి, ఆఫర్స్ వచ్చాయి సిబిఐ నుంచో లేకపోతే రకరకాల ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి లోకల్గా ఉండే ఎస్బీఐ వరకు ప్రతి ఒక్కరూ నాకు ఆఫర్ చేశారు, సెటిల్ చేసుకుందామని. బట్ 2012 నుంచి 2015 మధ్యలో నేను రెడీగా ఉన్నా, దే వేర్ నాట్ రెడీ. నేను ఒక ఫిగర్ చెప్తాను, వాళ్ళు ఇంకో ఫిగర్ చెప్తారు. అరే ఎంతో కొంత ఇండియాకి వస్తుంది కదా, ఎంతో కొంత సెటిల్ చేసుకున్నట్టు, లేదు మాకు 100% కావాలంటారు. ఆ పర్టికులర్ టైంలో 2012-2013 ఇఫ్ యూ సీ క్లియర్లీ, అది యూపీఏ నుంచి బీజేపీ ఎన్డీఏకి మారే టైం. సో కాంగ్రెస్ వాజ్ సో స్ట్రిక్ట్ ఇన్ ద టైం, ప్రతి రూపాయి మాకు కావాలని, ప్రతి రూపాయి కావాలంటారు. నాకు రూపాయి కావాలంటే ₹10 పోగొట్టుకున్నాం. ఇప్పుడు మొత్తానికి పోయింది. వాడు ₹10 వేస్తున్నాడు, మనం రూపాయి అడిగాము, వాడు మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు.
సో అట్లీస్ట్ ఈ సెటిల్మెంట్స్ టైంలో ఈ విజయమాలి అన్నట్టు ఎంతో కొంత తీసుకొని సెటిల్ చేసుకుని ఉంటే మనకు కొంచెమన్నా మిగిలేదు కదా. కాదండి, నేను ఇక్కడ ఒకటి విత్ డ్యూ రెస్పెక్ట్ విజయమాలియా గారు, విత్ వెరీ డ్యూ రెస్పెక్ట్ ఏమో, ఇండియా అంటే చక్కనైన దేశం కాదని నువ్వు అన్నావు కదా, మరి యూకే చక్కనైంది కదా, ఆ పాడ్కాస్ట్ అప్పుడే చేశాడుండే. అది ఇండియాకి వచ్చి చేసింటే బాగుండదు. లేదు, అక్కడే చేశాడుండే. నువ్వు యూకేలో అంత ట్రాన్స్పరెంట్గా ఉంది అని చెప్పి పాడ్కాస్ట్లో చెప్పావు కదా, ఇక్కడ విజయమాలి గారు చెప్పారు కదా. అదే అంటున్నా, ఇండియాలో ఉండే కోర్ట్స్ లాగా యూకే కోర్ట్స్ ఉండవు, అక్కడ నిజాయితీగా ఉంటుంది, జడ్జిలు మంచిగా ఉంటారు అని అన్నావు కదా. మరి మీడియా కూడా బాగుంటుంది కదా అక్కడే అప్పుడు పాడ్కాస్ట్ చేశాడు ఉండే. ఇవన్నీ బయట గవర్నమెంట్ కూడా ఇతన్ని తప్పు అంది కదా సార్. యూకే గవర్నమెంట్ కూడా విజయ్ మాల్యాన్ తప్పు అంది కదా. మరి చక్కనైన దేశమే ఇదని తప్పు అని చెప్పింది కదా. యూకే ఎకానమీ, ఇట్ ఈస్ ఈజీ టు బ్లేమ్ అదర్స్ అండ్ ఇట్ ఈస్ ఈజీ టు బ్లేమ్ ద సిస్టమ్. అది కరెక్ట్ మేడం. ఈ రోజు యూకే ఎకానమీ ఈజ్ బేస్డ్ ఆన్ ఇండియన్ కంపెనీస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక మీద ఫ్రాడ్ చేసి యూకే వెళ్ళే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఫైనాన్షియల్ హబ్, మారిషస్, ఒక మారిషస్ లా తయారైపోయింది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ దేశంలో ఉన్న ఎకానమీని బతికిచ్చేది మేము ఇండియన్స్. సో అక్కడికి వెళ్ళినా జుట్టు పట్టుకుని లాక్కొస్తాం, ఏదో ఒక రోజు లాక్కొస్తాం. సో అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ అతను ఏం చెప్పాడంటే, ఈ మీడియా పర్టికులర్ హీ బ్లేమ్ మీడియా. నేను నా మొత్తం 6,000 కోట్లు, 6,000 చిల్లర కోట్లు అయితే మీడియా 9,000 వేసిందని, అంటే మీడియా డబ్బులు ఇన్వెస్ట్ చేసింది అక్కడ. అండ్ వన్ మోర్ థింగ్, ఒక ఫాల్స్ నెరేటివ్ని తీసుకొని దాన్ని 9,9,9 అని మనిషి బుర్రలో నెట్టేసి 9,000 కోట్లు నేను ఎగ్గొట్టాను అంటున్నారు. సరే, తను ఎగ్గొట్టింది 6,000 కోట్లు, ప్రతి రూపాయి వీ వాంట్ అవర్ ఎవ్రీ రూపీ, రైట్? ఆల్రెడీ యూకే సగం తీసుకుపోయింది, మిగతా కొంతమంది ఇట్లాంటి ఫ్రాడ్ గాళ్ళు మిగతా దాన్ని తీసుకెళ్ళి యూకేలో పెడుతున్నారు. సో మేము యూకే నుంచి పాత డబ్బులు తెచ్చుకోవాలి, నా కొత్త డబ్బులు తెచ్చుకోవాలని అర్థం కాని పరిస్థితిలో ఉంది. సో ఇన్ దిస్ టైం ఈ మీడియా రోల్ ఏంటి? మీడియా ఓవర్ హైప్ చేసింది, ఏదైనా ఒక ఇష్యూ జరిగిన ఓవర్ హైప్ చేస్తుంది, లేదా మీడియా నెరేటివ్నే ప్రజల్లోకి నెట్టుతుంది, ఈ పని ఈ పాడ్కాస్ట్లో నాకు అర్థమైంది. వాట్ యూ సే అబౌట్ ఇట్? ఈ పాయింట్లో నేను కొంచెం బ్యాలెన్స్ తీసుకుంటా. విజయ్ మాల్యా గారు ఏం చెప్పారో ఇండియన్ మీడియా గురించి నేను ఒక రిఫరెన్స్ తీసుకుంటాను. ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు, ఆయన ఏమన్నారంటే, ఇండియన్ మీడియా అనేది కంగారో మీడియాగా యాక్ట్ చేస్తుంది అని అన్నారు. కంగారో మీడియా అంటే ఏంటి? జంపింగ్ టు కంక్లూషన్స్. ఒక వ్యక్తి క్రైమ్ చేశాక అతను క్రైమ్ చేశాడా లేదా ఇన్వెస్టిగేషను, ట్రయల్ చేసి నిరూపించాల్సింది కోర్టు యొక్క రోల్ని మీడియా తీసేసుకొని అతను క్రైమ్ ఎలా చేశాడో, ఏ టెక్నాలజీ యూజ్ చేసి వాడిని చూపించడము, ఎలా ఏ కత్తి వాడాడు, ఎలా మర్డర్ చేశాడు, ఎక్కడి నుంచి తిరిగారు అంటే ఎవిడెన్సెస్ మొత్తం వాళ్ళే కలెక్ట్ చేసేసుకొని వాళ్ళే సృష్టించి, సో ప్రజల్ని కొద్దిగా డీవియేట్ చేస్తున్నారు అని చెప్పేసి అనడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే, అల్టిమేట్లీ మేము జడ్జిమెంట్ ఇచ్చాక ప్రజలు మమ్మల్ని ఎందుకు నమ్ముతారు? మీడియా ఆల్రెడీ చూయించేసింది. మీడియా ఎలా నరేటివ్ బిల్డ్ చేసిందంటే, ఇతను చెడ్డవాడు లేదా ఇతను మంచివాడు అని ఫ్రేమ్ చేసేసింది. దానికి ఆపోజిట్గా నేను జడ్జిమెంట్ ఇస్తే దే ఆర్ బ్లేమింగ్ జ్యుడిషియరీ. సో దీన్ని ఆపాలి కాబట్టే ఐటీ రూల్స్ 2021 వచ్చాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో రీసెంట్గా అమెండ్మెంట్స్ చేశారు. కొద్దిగా ఇంప్లిమెంట్ చేయడానికి టైం వస్తుందేమో. మనం కూడా కొంచెం ప్రొఫెషనల్ మీడియా వైపు వెళ్తున్నాం. ఎవరు అనుకున్నారండి ఇలా ఒక చిన్న రూమ్లో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక పాడ్కాస్ట్ పెట్టి ఇంత ట్రాన్స్పరెంట్గా డేటా షేరింగ్ అని ఎవరు అనుకున్నారు? ఇక్కడ ఏమన్నంటే, ఇండియన్స్ యొక్క ఐక్యూ లెవెల్ పెరుగుతూ ఉంటే అప్పుడు ఇలాంటి పాడ్కాస్ట్ అనేవి చూస్తూ ఉంటారు. సో ఆ ఐక్యూ లెవెల్, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ అవుతూ ఉంటే ప్రొఫెషనలిజం వైపు వెళ్తూ ఉంటాం. ఐ ఫీల్ దట్ ఈస్ ఎ టేక్ అవే ఫ్రమ్ విజయ్ మాల్యా గారి ఆ పాడ్కాస్ట్ నుంచి. దట్ ఈస్ ద ఓన్లీ టేక్ అవే అయ్యావండి. అదర్వైజ్ ఆయన ఏం మాట్లాడాడో అవన్నీ కూడాను వీ హ్యావ్ టు క్యూరేట్, అంటే అన్నీ చూడాల్సిందే. ఎందుకు అనంటే, నువ్వు నిజంగా మంచివాడు అయితే, నువ్వు రాముడు అయితే, నువ్వు బిజినెస్ చేసే వ్యక్తి మంచి మోరల్స్తో చెయ్యాలి అని అనుకుంటే, రైట్, నువ్వు 10 ఏళ్ల కిందే 15 సంవత్సరాల కిందే నువ్వు ఒక మీడియాకి వచ్చి మాట్లాడేది ఉండే. ఒకటి. రెండోది, ఫ్లాంబియన్ బాయ్ అని అంటారు. ఏంటండి, ఈజ్ కంపేర్డ్ టు ట్రంప్ ఆఫ్ ఇండియా ఆయన టైంలో. మీకు తెలుసో తెలీదు, ఈజ్ కంపేర్డ్ టు ట్రంప్ ఆఫ్ ఇండియా. అంటే అంత ఫ్లాంబియంట్గా అంత బిజినెస్ చేసేవాడు. అప్పుడు నెట్ఫ్లిక్స్లో సిరీస్ ఉంటుందండి, మీరు అది చూడాలి మీరు. అంటే మూవీ కూడా ఉంది. ఇక్కడ దాంట్లో ఏం చూపించారు తెలుసా? వాళ్ళ అబ్బాయి సిద్ధార్థ్, రైట్, ఈ టర్న్ 60 years. ఈ ఫ్రాడ్ చేసే, అంటే ఈ ఫ్రాడ్ అయ్యేసి బయట రక్కస్ అయ్యే టైంలో 68th బర్త్డే చేశాడు. ఈ సెలబ్రేటెడ్ చాలా లావిష్గా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి 68th బర్త్డే చేసుకున్నాడు. అప్పటికి ఇండియాలోనే ఉన్నాడు.
జీతాలు ఎవరికి రాలేదు, బయట ప్రొటెస్ట్లు అవుతూ ఉన్నాయి, ఒకరు సూసైడ్ చేసుకున్నారు, ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఇదే పాయింట్ నేను పాడ్కాస్ట్లో కూడా విన్నట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి తెలుసా, ఐ అపాలజైజ్ టు ఆల్ మై ఎక్స్ ఎంప్లాయీస్ హూ ఐ కుడెంట్ పే మై శాలరీస్ అని చెప్పాడు. సరే రా భయ్, నువ్వు శాలరీస్ కట్టలేదు, కట్టకుండా పారిపోయావు, ఇప్పుడు నువ్వు ఇండియాకి కడతా అంటున్నావు కదా డబ్బులు, ఫస్ట్ మీ ఎంప్లాయీస్కి, మీ పాత ఎంప్లాయీస్కి పైసలు కట్టి అప్పుడు నువ్వు ఈ పాడ్కాస్ట్ చేసి ఉండాల్సిందే. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. జస్ట్ మెరీ అపాలజైజింగ్ ఇస్ నాట్ సఫిషియెంట్ కదా. కాదండి, అపాలజీస్ ఎందుకు చేయాలి? Apologizing కట్టేసి is easy అయిపోతుండే కదా. కదండి. ఒక 5 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద ఇప్పుడు బాగానే ఉంది. ఒకరు ఆయనే అన్నాడు కదా పాడ్కాస్ట్, సార్ పక్కకి 2,000 ఆఫీస్ కోట్లు ఉంది. కట్టే కంటే అపాలజైజ్ చేయడం ఈజీ కదా సార్. 5 కుక్కలు ఉన్నాయి, నాకు కుక్కలు అంటే ఇష్టము, దాన్ని చూసుకుంటున్నాను రోజు అని చెప్పాడండి ఆయన. కుక్కల యొక్క మంత్లీ ఖర్చు చూడండి దాన్ని. పక్కకే ఆఫీస్ ఉంది, నేను ఆఫీస్ పోతున్నాను, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ బిజినెస్ అని అన్నాడు. అదే 10 ఏళ్ళ కింద నీకు బిజినెస్లు లేవా, యూబీ లేదా, నువ్వు ఐపీఎల్ ఫ్రాంచైజ్ తీసుకోలేదా, డబ్బులు లేవా నీ దగ్గర, కట్టేస్ట్ అయిపోతుండే కదా, శాలరీస్ ఇచ్చేస్ట్ అయిపోతుండే కదా. నువ్వు అలో చేయలేదు, అది కర్ణాటక హైకోర్టు ఫ్రీజ్ చేసింది అని అన్నావు. ఆ డబ్బులే కావాలా నీకు, ఆ డబ్బులే కావాలా నీకు, రైట్? ఇట్స్ ఆల్, ఐ డోంట్ థింక్. సి ప్రాబ్లం నేను సింపుల్గా చెప్తాను, అప్పుడు కొంచెం ఆరోగెంట్ పర్సన్, కొంచెం దిగింది ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఇంకా దిగుతుంది. మేబీ ఫ్యూచర్లో ఇంకా చాలా మంది ఇండియా నుంచి వెళ్ళిపోయారు కదా, నీరవ్ మోడీ నీరవ్ ఇలాంటి వాళ్ళు, మోడీ, లేకపోతే లలిత్ మోదీ గారు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశారు. సో మేబీ వీ ఎక్స్పెక్ట్ సచ్ మోర్ పాడ్కాస్ట్. We want నిత్యానందాస్ పాడ్కాస్ట్ కైలాసాకు పోయి చేద్దాం. Good. సో వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ షూర్, తప్పు చేసినవాడు, నేను అప్పట్లో తప్పు చేశాను, లేకపోతే అప్పటి సిస్టమ్ బాగాలేదు కాబట్టి తప్పు చేశాను, అది మీ తప్పు, నా చేత తప్పు చేయించుకోవడం మీ తప్పు అని ఓపెన్గా చెప్పాడు. రైట్? వీ డోంట్ వాంట్ దట్ టు బీ. కొత్తగా ఎంఎస్ఎంఈ స్టార్ట్ చేసి చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు, కొత్త యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్, లేకపోతే స్టార్టప్స్లో వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, అరే విజయమాల్యన్ చూడు, దట్ ఈస్ ద లైఫ్ వీ నీడ్ టు ఎంజాయ్, సో మనం ఫస్ట్ బాగా సంపాదించేద్దాం, లేకపోతే వాట్ ఎవర్ వీడు, దర్ ఆర్ సో మెనీ ఫ్రాడ్ కంపెనీస్, ఓకే ఫస్ట్ ఎర్న్ సో మచ్ అమౌంట్ ఆఫ్ మనీ, డేటా నుంచి చేసుకుందాం, అది నుంచి చేసుకుందాం, ఎండ్ చేద్దాం, సో రిటైర్ 30, 35, 40 రిటైర్ అయిపోతాం, లెట్స్ ఎంజాయ్ లైక్ విజయ్ మాల్యా. సో ఐ థింక్ దట్స్ ఎ ఫాల్స్ నెరేటివ్ నేను అనుకుంటున్నాను. కంప్లీట్లీ ఫాల్స్ నెరేటివ్ అండ్ అలాంటి ఆలోచనలు చేయలేండి. ఐ షుడ్ యాక్చువల్లీ టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఆల్సో అప్రిషియేట్ వన్ పర్సన్, బైజూస్ ఫౌండర్. తను కూడా చెప్పాడు కదా, ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే, అయింది, ప్రాబ్లం జరిగి 15 సంవత్సరాల తర్వాత రాలేదు. ప్రాబ్లం జరిగాక 6 నెలలకు బయటికి వచ్చి బైజూస్ 3.0 అని ప్రకటించాడు. ఐఎమ్ రెడీ టు టేక్ ద రిస్క్ అని అన్నాడు, ఐఎమ్ రెడీ టు టేక్ ద బుల్లెట్ అని అన్నాడు. తీసుకోడా పక్కన పెట్టేశాడు. బట్ దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ ఇప్పుడన్నా, బికాస్ వీ నో మెస్సీ, షారూక్ ఖాన్, బైజూస్ బ్రాండ్ అంబాసిడర్స్. The whole world shocked. ఎగ్జాక్ట్లీ. ఫీఫాకి నో స్పాన్సరా అంటే, ఐపీఎల్ కి స్పాన్సర్ అంటే ఓకే, ఫీఫా బోర్డ్స్ లో కింద గోల్ కొట్టేటప్పుడు బైజూస్ గోల్ కొడితే we were shocked. అరే ఫీఫా కూడా స్పాన్సర్, ఒక ఇండియన్ ఎడ్యుకేషనల్ కంపెనీ, ఒక ఐఐటి, ఒక క్యాట్ కోచింగ్ ఇచ్చుకునేవాడు, ఒక ఐఏఎస్ కోచింగ్ ఇచ్చుకునేవాడు, ఫీఫాకి స్పాన్సర్ చేశాడు. అలాంటి బ్రాండ్ని, అలాంటి సంస్థని మనము వదులుకోవద్దు. మేబీ ఎక్కడో అడ్మినిస్ట్రేటివ్ లూపోల్స్ ఉంటాయి, రైట్? అది ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలియదు, రైట్? ఆ కాన్సిక్వెన్సెస్ అన్ని సరిదీసుకునే, అంటే ఇప్పుడు టైం వచ్చింది, యూ కెన్ సెట్ రైట్ దోస్ కాన్సిక్వెన్సెస్. నౌ ఐ థింక్ వీ హ్యావ్ టు, ఇండియాలో బ్రాండ్స్ అలా క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు మన హైదరాబాద్ చూసుకోండి, ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయండి హైదరాబాద్లో? లక్షల స్టార్టప్స్ ఉన్నాయి. హౌ మెనీ యూనో? డార్విన్ బాక్స్ అనే ఒక స్టార్టప్ తప్ప ఇండియాలో మొత్తం హైదరాబాద్ నేను తెలిసింది. ఇంకేదైనా స్టార్టప్ హైదరాబాద్ నుంచి తెలుసా? ఆ డార్విన్ బాక్స్ ఎందుకు అని అంటే యూనికార్న్లో వెళ్ళింది కాబట్టి తెలిసింది అందరికీ. ఈవెన్ డార్విన్ బాక్స్ ఏం చేస్తున్నా కూడా చాలామందికి తెలియదు నాకు తెలిసి, రైట్? సో వీ హ్యావ్ టు క్రియేట్ దట్ ఎకోసిస్టమ్. ఇన్ని టీఅప్ ఉంది, టీఅప్ 2 ఉంది, టీ వర్క్స్ ఉంది, ఇన్ని ఉన్నా కూడా ఎకోసిస్టమ్ క్రియేట్ అవ్వట్లేదు అని అంటే సమ్వేర్ ఎక్కడో అడ్మినిస్ట్రేటివ్ లూప్ హోల్స్ ల్యాక్స్ ఉన్నాయి. ఇక్కడ విజయమాల్యా గారు పాడ్కాస్ట్లో మరి ఇంకో టేక్అవే ఏంటంటే, ఆయన మాట్లాడలేదు, నేను మొత్తం చూడలేదు, కొంచెం చూశాను, రైట్? మరి ఎవరైతే అఫీషియల్స్కి ముడుపులు ఇచ్చాడో, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ అయ్యాక వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంది గవర్నమెంట్ కదా? దిస్ ఈజ్ మై $1 billion క్వశ్చన్. ఎందుకంటే
తప్పు వాడు చేశాడు అంటే ఇక్కడ తప్పు సమ్మన్ హాస్ టేకెన్ ద మనీ. సో మరి వాడి సంగతి ఏంటి? వాళ్ళ సంగతి ఏంటి? బ్యాంక్ సంగతి ఏంటి? పంజాబ్ బ్యాంక్ సంగతి ఏంటి? వేరే బ్యాంక్ సంగతి ఏంటి? ఎస్బీఐ కదా ఇచ్చింది. వాళ్ళ సంగతి ఏంటి? ఎవరైతే లోన్స్ ఇచ్చారో వాళ్ళ సంగతి ఏంటి? ఎవరైతే మినిస్టర్లకి 23 ముడుపులు అన్నాడు కదా వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు అవన్నీ బయటికి రావాలి. సో వాట్ డూ సే లక్య? ఇక్కడ తప్పు విజయమాల్యదా, గవర్నమెంట్దా, ఈ ఛాన్స్ ఇచ్చిన బ్యాంకులదా? ఇదంతా చాలా ఓవర్లాపింగ్ ఏరియా. ఒక్కళ్ళు అని చెప్పడానికి లేదు. సిస్టమాటిక్ లూప్ హోల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. నీరవ్ మోడీ లాంటి వాళ్ళు ఫ్రాడ్ చేయాలన్న ఉద్దేశంతోనే బిజినెస్లోకి వచ్చి ఈ రోజుకి కూడా తను డిఫెండ్ చేసుకోవాలని చూస్తున్నాడు, కానీ ఎంతో కొంత తిరిగిద్దామని ఇంటెన్షన్ ఆయనకు లేదు. క్లియర్గా పాడ్కాస్ట్ అర్థమవుతుంది. సో విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ. అందరి దగ్గర మిస్టేక్స్ ఉన్నాయి. ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలి అన్నది ఇలాంటి ఇంటలెక్చువల్ క్రిమినల్స్, కరెక్ట్గా డిజిటల్ లిటరసీ లేని వాళ్ళని ఫాలో అవ్వాలనుకుంటున్నారు. ఈ ఈకో సిస్టమ్ని మొత్తము కరెక్ట్ చేయాలి. ఈ ఇంటలెక్చువల్ క్రిమినల్స్కి సపోర్ట్ చేసేది గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులే కదా. ప్రాబ్లం అక్కడే వస్తుంది కదా. మరి గవర్నమెంట్ సిస్టమ్ కూడా మారాలి, గవర్నమెంట్ రూల్స్ కూడా చేంజ్ అవ్వాలి, అవును, బిజినెస్లో ఉన్నవి కూడా చేంజ్ అవ్వాలి. సో మరి ఇప్పుడు సతీష్ గారు అన్నట్టు తప్పు ఆయన చివరికి విజయమాల్య నుంచి గవర్నమెంట్ మీద పెడుతున్నాడు. సో డూ సే దట్ తప్పు గవర్నమెంట్లో కూడా ఉంది? తప్పు గవర్నమెంట్లో కూడా ఉంది, అదే అంటున్నాను, గవర్నమెంట్లో కూడా ఉంది ఖచ్చితంగా. అరే విజయ్ మాల్యా గారి అంత పెద్ద స్కామ్ వర్క్ ఎందుకండి? ఆధార్ కార్డ్ చేయించుకోవాలంటే ఒక చిన్న ఈ సేవలో ఈ లెవెల్లో కూడా జరుగుతోంది కదా. సో మార్పు మొన్న మైక్రో లెవెల్ నుంచి స్టార్ట్ అవ్వాలి మార్పు. మొన్న ఒక ఊరికి వెళ్ళాను నేను. సడన్గా ఊరికి వెళ్తే మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళకి ఏదో సర్టిఫికేట్ కావాలి, మీ సేవ నుంచి ఒక సర్టిఫికేట్ కావాలి, 2 daysలో అప్లై చేయాలి. రైట్, మీ సేవకి వెళ్ళారు. మీ సేవకి వెళ్ళి సర్టిఫికేట్ అప్లై చేస్తే 7 working days అని అన్నారు. 7 working days అంటే గవర్నమెంట్ సిస్టంలో అది ఏందో మీకు తెలుసు, నాకు తెలుసు. బయటికి 7 working టైం పడుతుంది. 7 days సార్ మీరు కౌంటర్ దగ్గరికి వెళ్తే 7 working days. యూ షుడ్ అప్రోచ్ ద కరెక్ట్ పర్సన్ హూ ఇస్ సిట్టింగ్ అవుట్ సైడ్. సో ఆయనే వచ్చాడు మన దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు మీకు కావాల్సిన 6 hours లో పని అవుతుంది. వీళ్ళు ఎంత హ్యాపీ ఉన్నారంటే, సార్ ఒక 100 రూపాయలు ఇవ్వండి సార్, నేను ఒక 100 రూపాయలు ఇచ్చేస్తే నేను 1-2 daysలో ఇచ్చేస్తాము అని చెప్పారు. వీళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే 100 రూపాయల్లో పని అయిపోతుందని చెప్పేసి 100 రూపాయలు ఇచ్చేసారు. అంటే ఇక్కడ వాళ్ళ అన్నం ఏంటంటే కరప్షన్ తప్పే అన్నా, కానీ కరప్షన్ వల్ల పని ఈజీ అయిపోయింది కదా అని అన్నాడు. అది కూడా కరెక్టేగా. 2 రోజుల్లో సర్టిఫికేట్ కావాలి, వచ్చేసిందిగా. అంటే మేబీ అక్కడ ఆ విజయమాల్యని చూసి ఇక్కడ కొంతమంది తయారవుతున్నారు, నేర్చుకుంటున్నారేమో పొరపాటున. దయచేసి అలాంటి నేర్చుకోవచ్చు. 1 రూపీ అయినా సరే, 10 crores అయినా, 100 crores అయినా తప్పే. We should never encourage such illegal and illogical right. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే సార్ మీరు బాగా గమనించండి, ఎవడైతే ఫ్రాడ్ చేశాడో లేకపోతే ఎవడైతే తప్పు చేశాడో వీఆర్ లిటరల్లీ అంటే వీఆర్ ఇన్ ఫేస్ ఆఫ్ వర్షిపింగ్ దెమ్. ఇంకా విజయమాల్య వరకు ఆ ట్రెండ్ పోలేదు, బట్ తప్పు చేసిన వాళ్ళని కూడా వర్షిప్ చేసే అక్కడ మళ్ళీ మీ మీడియా వస్తుంది. మీడియా చూపిస్తోంది కదా, అతను లీడ్ చేస్తున్న లావిష్ లైఫ్ చూపిస్తోంది కదా. సో ఈ కొంచెం తక్కువ ఐక్యూ ఉన్న వాళ్ళు ఆ లావిష్ లైఫ్ని చూస్తున్నారు. కరెక్ట్ గైడెన్స్లో లేని యూత్ అంతా అది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. అక్కడ మీడియా ఏం చూపించాలి? అతను చేసిన ఫ్రాడ్, దానివల్ల దేశానికి జరిగిన నష్టం, ఆ ఫ్యాక్ట్స్ చూపించాలి, అది హైలైట్ చేయాలి. అది హైలైట్ చేయట్లేదు, అది హైలైట్ చేయట్లేదు. ఆయన పార్టీ చూపిస్తున్నారు 2-3 రోజులకించి. మన కంట్రీతో ఆ ప్రాబ్లం కూడా ఉంది. ఎందుకు బర్త్డే పార్టీ చూపించాలి అంటే జస్ట్ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఉన్న ఈ యంగ్ జనరేషన్ ఎవరైతే గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి తెలియని ఒక వ్యక్తి అనుకుంటున్నాను నేను, సుబ్రత రాయ్, సారా గ్రూప్, రైట్. ఈ హాస్ టచ్డ్ millions of people in India. ఐ థింక్ ఫైనాన్స్ బిజినెస్ ఏదో చేశారు. చిట్ ఫండ్స్ చేశారు, స్కామ్ కూడా చేశారు, లారీస్ పంపేయడం జరిగింది. ఈ ఆల్సో స్పాన్సర్ బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇండియన్ క్రికెట్ టీమ్ కూడా సారా గ్రూప్ స్పాన్సర్ ఉండేది ముందు. ఈవెన్ సుబ్రత రాయ్ కూడా అంతే. చిన్నప్పటి నుంచి మీరు అన్న విషయం ఉండేదన్నారు కదా, వీ యూస్ టు థింక్ చిన్నప్పుడు, ఓహో ఇండియన్ క్రికెట్ టీమ్ అంటే సహారా టీమ్, ఆ రేంజ్ లో స్పాన్సర్ చేశారు. అలా ఉండేది. అంటే మనం కూడా అలానే అనుకున్నాం. సహారా అనగానే ఐ కుడ్ రిమెంబర్ దేర్ లోగో, ఇట్లా దేర్ లోగో వచ్చేది, ఇలా చేయి ఇలా పట్టేసుకోవడం, అందరూ నేషనల్ యాంథమ్ పాడారు ఒక రోజు. నిజంగా ఇలా చేయబట్టుకుని నేషనల్ యాంథమ్ పాడారు, గిన్నిస్ వరల్డ్ రికార్డులకు ఎక్కింది అది, రైట్. బట్ అతన్ని కూడా చూడండి, స్టోరీ ఏమైంది, రీసెంట్గానే చనిపోవడం జరిగింది. బట్ అతన్ని కూడా చూడండి, ఫ్రాడ్ అయింది. అంటే ఇక్కడ
బిజినెస్ క్రియేట్ చేసే వాళ్ళు దే ఆర్ ఎండింగ్ అప్ నోవేర్. ఎందుకు? సో ఎందుకంటే ఐ టెల్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఐ వాంట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో హియర్. ఇందాక సతీష్ గారు అన్నట్టు బిజినెస్ చేద్దామని ఒకడు వచ్చాడు, బట్ లాస్ట్ హీఈస్ ఎండింగ్ అప్ ఇన్ సమ్ క్రాప్. నేను 100 కోట్లు సంపాదించి నెక్స్ట్ ఇయర్ 200 కోట్లకి వెళ్ళి సంపాదించుకోవాలి చూసుకుంటాను కానీ నేను వెళ్ళి ఒక ఫ్రాడ్లో కూర్చోవాలి లేదా నేను దేశం వదిలి పారిపోవాలని ఏ బిజినెస్ మ్యాన్ అనుకోడు, తెలివి ఉన్న ఎవడు అనుకోడు. కానీ వాడు వెళ్ళిపోతున్నాడు అంటే సంథింగ్ రియల్లీ బ్యాడ్ ఇన్ అవర్ సిస్టమ్ అని నేను అంటాను. సో అది వాడికి అడ్డు చెప్పి డబ్బులు ఎక్కువ. నౌ యు ఆర్ బ్లేమింగ్ ద గవర్నమెంట్ కదా? ఆబ్వియస్లీ 1000% ఐ బ్లేమ్ ద మూవీ గవర్నమెంట్. కూడా ఉంది కదా, యాజ్ ఎన్ ఎన్ఆర్ఐ హి కమ్స్ బ్యాక్ టు ఇండియా ఏదో చాలా చేయాలని చెప్పి, బట్ దెన్ ఎండ్ ఆఫ్ ద డే సిస్టమ్ లో ఉన్న శివాజీ నా క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, సో మనమే వాడికి అడ్డుకట్ట వేసి, మనము అంటే ఎవరో నేను చెప్పను, అది గవర్నమెంటా నువ్వా నేనా ప్రైవేటా నేను చెప్పను, అది చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో మనమే అడ్డుకట్ట వేసి వాడు ఆ ఓవర్కమ్ చేసి నన్ను తడపండి, నాకు ఇవ్వండి, నాకు కావాల్సింది ఇవ్వండి అండ్ యూ గో ఆన్ హెడ్. సో నేను ఎందుకు ఇవ్వాలరా నీకు అన్నప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తావు. ప్రతి ఒక్కడు ఏదో ఒక తప్పు చేస్తాడు, ఒక కంపెనీ కూడా తప్పు చేస్తుంది, ప్రాబ్లం క్రియేట్ చేస్తాము. సో నవ్ హీ వాంట్స్ టు ఎయిదర్ రిమూవ్ ద ప్రాబ్లమ్ ఆర్ గో అవే ఫ్రమ్ ఇండియా, డూ సంథింగ్ ఏదో ఒకటి, అంటే వాడి కంపెనీ ఎందుకు రాయడం వదిలేసి వెళ్ళిపోదాం అన్న స్టేజ్కి వస్తున్నాడు. సో దీనికి సొల్యూషన్ ఏం తెలుసా అండి? దీనికి సొల్యూషన్ ఏం తెలుసా దినేష్ గారు? ఫ్రీ మార్కెట్. గవర్నమెంట్ ఫోకస్ షుడ్ బి ఆన్ ఫ్యూ థింగ్స్: హెల్త్, ఎడ్యుకేషన్, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిఫెన్స్, ఫారెన్ రిలేషన్స్. స్టీల్ ఎందుకు తయారు చేయాలండి గవర్నమెంట్? బిస్కెట్లు ఎందుకు తయారు చేయాలి గవర్నమెంట్? చెప్పులు ఎందుకు తయారు చేయాలి గవర్నమెంట్? మీరు విద్యని ప్రైవేటీకరణ కాకుండా ఆపాలి, కానీ వేరేవన్నీ ఆపుతూ ఉన్నారు. గవర్నమెంట్ ఫోకస్ అనేది ప్రజలకు కావాల్సిన విషయాల మీద మాత్రమే ఉండాలి, మిగతా అవన్నీ కూడాను ఫ్రీ మార్కెట్కి ఇచ్చేస్తారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పర్టికులర్ ఇష్యూలో, ఇందాక విజయవాడ ఇష్యూలో తనని ఎవరో అడ్డుకోవడం వల్లే ఇదంతా జరిగింది, నేను అడ్డుకోకపోతే నేను ఇంకా బాగా బిజినెస్ చేసుకున్నామని నీరవ్ మోడీ సేమ్ స్టోరీ చెప్పాడు. నెక్స్ట్ చాలా ఫ్రాడ్స్ ఇదే చెప్పారు. సో అందులో 1% అన్న హర్షద్ మెహతా కూడా అదే చెప్పాడు, అరే నేను ఎంతో చేద్దాం అనుకున్నాను ఇండియాకి, మీరే చేయలేదని అని చెప్పారు. అందులో 1% అన్న నిజం అని ఉండదా? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? డెఫినెట్లీ నిజం ఉందండి అందులో. అదే చెప్తున్నాను. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అ వెల్ ఆయిల్డ్ మెషిన్. ఒక మనిషి వచ్చి దాన్ని చేంజ్ చేయలేరు, ఒక మనిషి వచ్చి బాగు చేయలేడు, ఒక మనిషి వచ్చి పాడు చేయలేడు. ఏది జరగాలో, కరప్షన్ ఎలా జరగాలో అన్నీ అలా నడుస్తూనే ఉన్నాయి. సో చేంజ్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి రావాలి. స్టార్టింగ్ ఫ్రమ్ అ మైక్రో లెవెల్ ఎంప్లాయీ, ఒక బ్యూరోక్రాట్ మోరల్ కంపాస్ పెరగాలి. నేను ఇండియా కోసం ఏదన్నా చేయాలి, థింక్ ఆఫ్ ఇండియా యాజ్ అ నేషన్ ఎట్ లార్జ్ అండ్ వర్క్. పర్సనల్ బెనిఫిట్స్, ఎస్, ఎక్కడి వరకు నాకు జీతం వస్తుంది కదా, దాట్స్ మై పర్సనల్ బెనిఫిట్, ఫుల్ స్టాప్. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే సేవ చేస్తాను. ఈ సర్వీస్ ఓరియంటేషన్ అన్నది ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరిలో చాలా గట్టిగా ఇన్స్టిల్ చేయాలి. దాంతో మనం మేబీ గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని నెక్స్ట్ స్టూడెంట్స్ ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం రూట్స్ ఆఫ్ ది ఇండియాకి వెళ్తే అసలు నిజంగానే ఇండియాలో ఉండే గ్రామాలలో ఉండే ప్రజలు బిజినెస్ యాంగిల్లో ఆలోచిస్తారని క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఎందుకు అని అంటే, మనం ఎప్పుడు కూడా హిందూ స్వరాజ్య, గ్రామ స్వరాజ్య, లోకల్ గవర్నెన్స్, మనము గివ్ అండ్ టేక్ పాలసీ, ఇలాంటి మైండ్ సెట్తో పెరిగాం. ఈ గివ్ అండ్ టేక్, ఈ జాజ్మానీ సిస్టమ్ ఇవన్నీ ఉన్నప్పుడు బిజినెస్ ఉండదు. సో సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు పాడ్కాస్ట్ని? విజయ్ మాల్యాని ఎట్లా అంటే చివరికి, అరే ప్రాబ్లం సిస్టంలో ఉంది, మనం అందరం సోషలిజం వదిలేసి క్యాపిటలిజంకి వెళ్ళిపోదాము, అందరం అమెరికా చేసేద్దాం. లేదు, క్యాపిటలిజంని గ్రామాల్లో ఉండే ప్రజలు ఒప్పుకుంటారా, స్వీకరిస్తారా అనే నా క్వశ్చన్. వాట్ యూ థింక్? దానికి నా దగ్గర ప్రస్తుతానికి ఆన్సర్ లేదు. నా ఏంటంటే, అరే క్యాపిటలిజం డెవలప్ అవ్వని, అందులో సోషలిజం వేలు పెట్టద్దు. సోషలిజం ఎవరికి అవసరమో వాడికి కావాల్సిన బెనిఫిట్స్ని ఇవ్వండి. ట్యాక్స్ కడుతున్నాము, ఆ ట్యాక్స్ డబ్బులు తీసుకెళ్ళి కావాల్సిన వాడికి ఇవ్వండి. క్యాపిటలిజం దయచేసి మీరు వేలు పెట్టద్దు. దిస్ ఈస్ మై ఫైనల్ టేక్ ఆన్ దిస్ పర్టికులర్ విజయ్ మల్య థింగ్.